ఎండలు వేడికి తట్టుకోలేక తుని తన స్నేహితులు ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఆ ఎండవేడికి మిట్టు ఇలా అంటుంది. వామ్మో! ఈ సంవత్సరం సూర్యుడు బగబగా మండిపోతున్నాడు. ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం. అవును మిట్టు, అటు ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, ఇటు బయట ఉండలేకపోతున్నాం. ఈ చెట్టు నీడే ఎంతో హాయిగా ఉంది. పైగా పిల్లలు దాహంతో అలమటించిపోతున్నారు. ఇంట్లో ఉన్న నీటిని కొంచెం కొంచెంగా వాడుతూ వచ్చాం. ఈ ఎండకి ఎక్కువగా పిల్లలు నీళ్లు తాగుతున్నారు. అవి కూడా అయిపోతే ఏమి చేయాలి? రేపటి నుంచి పిల్లల దాహం ఎలా తీర్చాలి? నాకేం అర్థం కావట్లేదు మిట్టు అని తుని మాట్లాడుతుంది. అమ్మా, మనం ఇంట్లో ఉన్న నీరు ఈరోజు మాత్రమే తాగటానికి సరిపోతాయి. రేపు మన దాహం ఎలా తీర్చుకోవాలి? అని అడుగుతుంది. చిన్ను మాటలకు మిట్టు ఇలా అంటుంది. అవును, ఆ మాయాబావిలో నీళ్లుంటాయి కదా, ఆ బావి దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దామా? ఏంటి, మాయాబావి దగ్గరికా? నువ్వు ప్రాణాలతో ఉండాలి అనుకుంటున్నావా లేదా? ఆ బావి దగ్గరకు వెళ్తే తిరిగి రావటం ఉండదు అని తుని మిట్టుతో చెప్తుంది. నీ అందరూ అలానే అంటున్నారు, కానీ ఎవరూ ఆ బావి దగ్గరికి వెళ్ళి చూసింది లేదు. నువ్వు బావి దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ బావికి సమీపంలో తిరిగినా కూడా ఆ బావి భయపెడుతుంది. ఇంకా దగ్గరికి వెళితే చంపేస్తుంది అని తుని చెప్తుంటే మిట్టు కూడా భయపడింది. ఆ మాటలు విన్న చిన్ను ఒకసారి బావి దగ్గరకు వెళ్ళి చూడాలి అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి తుని గాఢ నిద్రలో ఉండగా చిన్ను లేచి బావి దగ్గరికి వెళుతుంది. చిన్ను ఆ అర్ధరాత్రి మాయాబావి దగ్గరికి వస్తుంది. ఆ మాయాబావి చిన్నుని చూసి చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఆ మాయాబావికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఏంటి చిట్టి తల్లి, ఇంత అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చావు? అని ఆ మాయాబావి అడుగుతుంది. ఓ మాయాబావి, నాకు కొన్ని తాగటానికి నీరు కావాలి. ఆ మాయాబావి వెంటనే బకెటు నీటిని చిన్నుకి ఇస్తుంది. ఇంకా కావాలి అంటే అడుగు తల్లి. ఓ మాయాబావి, నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నా. నువ్వు నేను నీ నీటిని అడగగానే ఇచ్చావు. పైగా నేను నీ దగ్గరికి వచ్చినా నన్ను ఏమీ చేయలేదు. చూడు తల్లి, నీకు ఎన్ని నీళ్లు కావాలన్నా నేను నీకు ఇస్తాను. నాకు పిల్లలంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే నేను నీకు ఇచ్చాను. కానీ ఊర్లో అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. నీ దగ్గరికి వస్తే నువ్వు చంపేస్తావనుకుంటున్నారు. ఊర్లో అందరూ నీటి కోసం ఎంతో బాధపడుతున్నారు. చూడు తల్లి, నీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. కానీ ఊర్లో అందరూ వస్తే మాత్రం నేను ఊరుకోను అని కోపంగా చెప్తుంది. మాయాబావి, నీకెందుకు అంత కోపం వచ్చింది? ఈ ఊర్లో జనం నీకు నచ్చలేదా? అసలు ఏం జరిగిందో చెప్పవా? సరే తల్లి, నేను నీకు జరిగిందంతా చెప్తాను. ఈ ఊర్లో జనం ఒకప్పుడు అందరికీ నా నీటిని తాగటానికి ఇచ్చేవాణ్ణి. కానీ రాను రాను నా మంచితనం వాళ్ళకి అలుసుగా తయారయ్యింది. నేను ఎంత చెప్పినా వినకుండా నా నీటిని వృధా చేస్తూ ఉండేవారు. నా నీటిని అందరూ కలిసి కలుషితం చేశారు. వాళ్ళకి నీటి విలువ తెలియాలి అని అనిపించింది. ఇంకా పట్టలేనంత కోపం వచ్చింది. దాంతో నేను అందరినీ భయపెట్టాను. నా నీటిని ఎవరూ వాడటానికి వీలు లేదు. నా నీటిని ఎవరైనా వాడటానికి ప్రయత్నించారో వాళ్ళని నేను ఇక్కడే చంపేస్తాను అని భయపెట్టాను. అప్పటి నుంచి నా నీటిని ఎవరూ వాడటానికి, అందుకే పిల్లల్ని నేను ఏమీ చేయను. ఓ మాయాబావి, నువ్వు చెప్పింది విన్నాక నీ తప్పేమీ లేదని అర్థమయ్యింది. సరే మాయాబావి, నేనిక ఇంటికి వెళ్తాను. అమ్మకి తెలిస్తే తిడుతుంది అని చిన్ను మాయాబావితో చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో నీటిని చూసిన తుని చిన్నుతో, చిన్ను, ఇంట్లో నీళ్లు ఎక్కడివి? ఎవరైనా నీకు ఇచ్చారా? అప్పుడు చిన్ను మాయాబావి తనకు చెప్పిందంతా తన అమ్మతో చెప్తుంది. అమ్మా, ఆ మాయాబావి నాకు అంతా చెప్పింది. మీరు నీటిని వృధా చేస్తూ కలుషితం చేశారని చెప్పింది. కానీ మీరు చేసిందే తప్పమ్మా. మీరందరూ కలిసి మాయాబావిని క్షమించమని అడగండి.
మాయాబావి తప్పకుండా క్షమిస్తుంది. తుని చిన్ను చెప్పిందంతా తన స్నేహితులను పిలిచి మాయాబావి గురించి చెప్తుంది. చిన్ను రాత్రిపూట నాకు తెలియకుండా మాయాబావి దగ్గరికి వెళ్ళింది. ఆ మాయాబావి ఈ ఊర్లో జనాలందరూ కలిసి నా నీటిని కలుషితం చేశారని చిన్నుకి చెప్పింది. ఏంటి చిన్ను, నువ్వు ఒక్కదానివి ఆ మాయాబావి దగ్గరికి వెళ్ళావా? ఆ మాయాబావి నిన్నేదైనా చేస్తే? చింటూ అత్త, ఆ మాయాబావి గురించి మీరందరూ తప్పుగా అనుకుంటున్నారు. కానీ మాయాబావి ఎంతో మంచిది. ఇప్పుడు మీరందరూ నీరు దొరక్క ఎంతో బాధపడుతున్నారు. కానీ ఒకప్పుడు అదే నీటిని వృధా చేశారు. ఇప్పుడు మీకు నీటి విలువ తెలుస్తుంది. నీరు లేకపోతే అందరూ ఎంత బాధపడతారో ఆ మాయాబావి మీకు తెలియాలనే ఇలా చేసింది. ఆ మాయాబావి చెప్పిందంతా చిన్ను వాళ్ళందరికీ చెప్తుంది. మీరందరూ ఆ మాయాబావిని క్షమించమని అడగండి. మీతో పాటు నేను వస్తాను. అవును స్నేహితులారా, మనం అందరం కలిసి మాయాబావిని క్షమించమని అడుగుదాం. తప్పకుండా మాయాబావి క్షమిస్తుంది. మనం చేసిన తప్పుకే కదా మనకే శిక్ష వేసింది. పదండి, అందరం కలిసి మాయాబావిని క్షమించమని అడుగుదాం. చిన్ను వాళ్ళని తీసుకుని మాయాబావి దగ్గరికి వస్తుంది. చిన్ను, వీళ్ళందరిని నువ్వెందుకు తీసుకొచ్చావు? నా దగ్గరికి మీరందరూ ఎందుకు వచ్చారు? ఓ మాయాబావి, మమ్మల్ని క్షమించు. మేము చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది. నీటిని వృధా చేసి ఎంత పెద్ద తప్పు చేశామో మాకు తెలిసొచ్చింది. అవును మాయాబావి, నీరు లేకపోతే ఎంత కష్టమో మాకు తెలిసొచ్చేలా చేశావు. ఊర్లో అందరూ నీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు మాయాబావి. పిల్లలు కూడా దాహంతో అలమటిస్తున్నారు. దయచేసి మమ్మల్ని క్షమించు. మాయాబావి, వీళ్ళందరినీ దయచేసి క్షమించు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. చిన్ను చెప్పిన మాటలకు మాయాబావి ఇలా కోపంగా అంటుంది. చూడండి, చిన్ను మీద ప్రేమతో మీ అందరినీ క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యకండి అని చెప్పి అందరికీ సంతోషంగా నీటిని ఇస్తుంది. అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తారు. చిన్నదైన చిన్నుకి కూడా అందరూ కలిసి కృతజ్ఞతలు చెప్తారు. చిన్ను ఇలా చేయటం వల్లే అందరికీ నీళ్లు లభించాయి. కాబట్టి అందరూ నీటిని వృధా చేయకండి. సేవ్ వాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్ఎంజే కిడ్స్ స్టోరీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.